రైట్ ఇక వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే 2 లిస్టులు రిలీజ్ చేసిన వైసీపీ 3వ లిస్టుకు వేళాయరా అంటోంది. ఈసారి జాబితాలో 10 నుంచి 15 మార్పులు చేర్పులు ఉంటాయని చెప్తున్నారు. వై నాట్ 175 అంటున్న వైసీపీ మొత్తం లిస్ట్ ను కొద్ది రోజుల్లోనే రిలీజ్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఇక సామాజిక న్యాయం చేయడంతో పాటు మహిళలు, యువతకు పెద్దపీట వేస్తున్నారు సీఎం జగన్. టికెట్లు వచ్చిన వాళ్లు పండగ చేసుకుంటుంటే వికెట్ పడ్డ వాళ్లు విషాదంలో మునిగిపోతున్నారు. వాళ్లను వైసీపీ అధిష్టానం బుజ్జగిస్తోంది. కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ముందుకెళ్తున్నారు నేతలు. అయితే మొత్తం మీద పెద్దగా రచ్చ లేకుండానే ఇన్ఛార్జీల మార్పు సాగిపోతోంది. ఇన్ఛార్జ్ మార్పులపై వైసీపీ కసరత్తు కొనసాగుతోంది. మొదటి లిస్టులో 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగాయి. రెండో లిస్టులో 27 మంది నేతలకు సంబంధించిన కూడికలు తీసివేతలు జరిగాయి. వారిలో 3 ఎంపీ అభ్యర్థులు కాగా మిగిలిన వారు అసెంబ్లీ ఇన్ఛార్జీలు. ఇక మూడో లిస్టులో 10 నుంచి 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందంటున్నాయి వైసీపీ వర్గాలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తున్నారు ఏపీ సీఎం జగన్. మహిళలు, యువతకు ప్రాధాన్యం ఉండేలా చూస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. 2 జాబితాల్లో కలిపి మొత్తం 35 శాసనసభ, 3 లోక్సభ స్థానాలకు పార్టీ ఇన్ఛార్జీలను ప్రకటించారు. గతంలో అగ్రవర్ణాలకు అవకాశం కల్పించిన 7 అసెంబ్లీ స్థానాల్లో తాజాగా 5 చోట్ల బీసీలను, 2 చోట్ల మైనార్టీలను సమన్వయకర్తలుగా నియమించారు. దీంతో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తామన్న మాటలను సీఎం జగన్ నిజం చేశారంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఇక సామాజిక సమీకరణాలు, ప్రజల ఆదరాభిమానాలు అంతిమంగా పార్టీ గెలిపే లక్ష్యంగా జాబితాలను రూపొందిస్తున్నారు. సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వని చోట వాళ్లను సీఎం జగన్ బుజ్జగిస్తున్నారు. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ లేదా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఎవరిని వదులుకోబోమని సీఎం జగన్ స్పష్టం చేస్తున్నారు. ముందు పార్టీ గెలిపే ముఖ్యమంటూ నేతలను ఊరడించే ప్రయత్నం చేస్తున్నారు జగన్. టికెట్లొచ్చిన వాళ్లు పండగ చేసుకుంటుంటే వికెట్ పడ్డ వాళ్లు విషాదంలో మునిగిపోతున్నారు. విజయవాడ సెంట్రల్ ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కేటాయించడంతో అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన అనుచరులతో భేటీ అయ్యారు. అయితే మల్లాది విష్ణుకు తప్ప ఎవరికి సీటు ఇచ్చినా సహకరించేది లేదన్నారు ఆయన వర్గపు కార్పొరేటర్లు. తొందరపడొద్దని, తనకు అధిష్టానంపై నమ్మకం ఉందంటూ అనుచరులకు సర్ది చెప్పారు మల్లాది విష్ణు. మరోవైపు విజయవాడ వెస్ట్ నుంచి సెంట్రల్ వెళ్లమన్నందుకు కొంచెం బాధగా ఉందని, అయితే సెంట్రల్లో మల్లాది విష్ణు తనకు సహకరిస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఉన్నాయి. అదే మేము పుట్టి పెరిగిన నియోజకవర్గం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళతో పరిచయాలు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళతో అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని ఒక్క రోజుగా ఇక్కడ తీసుకొని పక్కకి వెళ్తానికి కొంత బాధ ఉండడం మాత్రం వాస్తవమే. దాంట్లో ముఖ్యంగా అదేవిధంగా అక్కడ మా సోదరుడు మల్లాది విష్ణు కూడా అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఉన్నాడు. ఇవన్నీ కొంత ఇబ్బంది ఉంది కాబట్టి వీలైనంత వరకు ఇక్కడనే పోటీ చేయాలని ప్రయత్నం చేశాను. గెలవడానికి అవసరమైన మేర మార్పులు చేర్పులు తప్పవన్నారు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. అనకాపల్లి సీటు దక్కని మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఆయన ఓదార్చారు. ఇప్పటి వరకు అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మా గౌరవ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి వేరే విధంగా ఇంకా మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని భరోసా కల్పించినాకనే అమర్నాథ్ సమ్మతితోనే ఇక్కడ మార్పుకి ఇచ్చేయటం జరిగింది. ఓవరాల్ గా చూస్తే సామాజిక న్యాయం, యువత, మహిళలకు పెద్దపీట వేశారు. అయితే ఇన్ఛార్జీల మార్పు మింగుడు పడని నేతలు కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ముందుకు సాగిపోతున్నారు.